స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్లో చదవాలి, ఎక్కడ చదవాలనేటువంటి సంశయం మీలో ఉండి ఉండొచ్చు. విదేశాల్లో చదవాలంటే ఏ కోర్సులో చేరినా ఎంబీఏ చేరాలనే వాళ్ళు చాలామంది ఉంటారు. వాటిని గురించి ఖచ్చితంగా పరిశీలించినప్పుడు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ప్రముఖ నెట్వర్కింగ్ సంస్థ లింక్డ్ఇన్ తాజా తన వార్షిక నివేదికను వెలువరించింది. ఈ సంస్థల పూర్వ విద్యార్థుల నుంచి సేకరించిన సమాచారంతో దీన్ని తయారు చేసింది. జాబ్ ప్లేస్మెంట్, ఉన్నత స్థానాల్లోకి పదోన్నతులు, బలమైన ప్రొఫెషనల్ నెట్వర్క్ వంటి వివిధ కోణాలను పరిశీలించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అత్యున్నత బిజినెస్ విద్యా సంస్థల జాబితాను ప్రకటించింది. ఆ టాప్ 10 వివరాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాం. నెంబర్ 1, మొదటిది స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ. ఈ స్టాన్ఫర్డ్ బిజినెస్ స్కూల్కి సంబంధించి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఇది భాగం. ఇక్కడ చదివిన వారు ఫౌండర్స్ గాను, ప్రొడక్ట్ మేనేజర్స్ వంటి వివిధ స్థాయిల్లో తమ కెరియర్ను మొదలు పెడతారు. కెరీర్ అడ్వాన్స్మెంట్, లీడర్షిప్, క్వాలిటీ మొదలైనటువంటి ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో కూడా వీళ్ళు ప్రథమ జాబితాలో నిలుస్తున్నారు. అందుకని స్టాన్ఫర్డ్లో ఎవరైనా చేరాలనుకుంటే తప్పకుండా దీంట్లో చేరినట్టయితే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంది. ఎంబీఏ చేయాలనుకుంటే ఇట్ ఈస్ ద టాప్ 1 ఫర్ దిస్ ఇయర్ 2024-25కి. ఇక ఇన్సీడ్ సెకండ్ 1 ఇన్సీడ్. ప్రొడక్ట్ మేనేజర్, స్ట్రాటజీ కన్సల్టెంట్ వంటి వారిని తయారు చేయడంలో ఈ బిజినెస్ స్కూల్ ముందుంటుంది. దీనికి ఫ్రాన్స్, సింగపూర్, అబుదాబి వంటి పలు చోట్ల క్యాంపస్లు ఉన్నాయి. ఇంటర్నేషనల్ బిజినెస్ కెరియర్లకి విద్యార్థులను సిద్ధం చేస్తుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్, ఇట్ ఈస్ ద సెకండ్ ప్లేస్ ఇన్ దిస్ అకాడమీ దిస్ ఇయర్. ఒక్కొక్కసారి సంస్థలు మారినప్పటికీ 1-2 స్థానాలు మారొచ్చేమో, కానీ ఈ ఇన్సీడ్ మాత్రము టాప్ 2లో కొనసాగుతుంది. దీంట్లో చేరిన వాళ్ళు వరల్డ్ మోస్ట్ కంపెనీలకి సీఓలుగాను మిగతా వాటికి చేరడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక థర్డ్ వన్ వచ్చేసి మనకు హార్వర్డ్ బిజినెస్ స్కూల్. ఈ హార్వర్డ్ బిజినెస్ స్కూల్కి సంబంధించి ప్రతిష్టాత్మకమైన సంస్థ ఇది. టాప్ ఎగ్జిక్యూటివ్ల కర్మాగారం అని దీనికి పేరు. దీని కేస్ స్టడీస్, టీచింగ్ మెథడ్ ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలకు మార్గదర్శకం చేస్తుంది. చీఫ్ ప్రొడక్షన్ మేనేజర్లను తయారు చేయడంలో ఇది ముందెందో ఉంది. ఇక్కడ చదివిన విద్యార్థులు ప్రముఖ సంస్థల్లో ఉన్నత స్థానంలో కొలువులు చేరారు. అంతేకాకుండా ఇది సంస్థలను స్థాపించే ఒక గొప్ప సంస్థ అని దీనికి పేరు. అందుకని ఈ హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చేరిన వాళ్ళు గొప్ప కంపెనీల్లో ప్రముఖమైన నాయకులుగా జాబ్ చేయడానికి అవకాశం ఉంది. ట్రై చేయండి మిత్రులారా. ఇక ఫోర్త్ వన్ వచ్చేసి ది వార్టన్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో ఉంది భాగం ఇది. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో భాగం ఉన్న ఈ సంస్థ విద్యార్థులు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, అసోసియేట్ ప్రొడక్ట్ మేనేజర్స్ వంటి విభాగాలలో రాణిస్తున్నారు. ఫైనాన్స్, క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఈ విద్యార్థులు మిగతా వారితో పోలిస్తే చురుగ్గా, మెరుగ్గా ఉంటారు. కార్పొరేట్ ఫైనాన్స్ అనేటువంటి దాంట్లో వీరు ప్రత్యేకతను చాటుకుంటారు. ఇక దీంట్లో మంచి అవకాశాలు ఉంటాయి, చేరాలనుకునేవారు ప్రయత్నించవచ్చు. ఇక ఫిఫ్త్ వన్ స్లోన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎంఐటి మేనేజ్మెంట్స్. ఈ సంస్థ 5వ స్థానంలో ఉంది. ప్రాథమిక స్థాయిలో కెరీర్ను ప్రారంభించినప్పటికీ ఇక్కడ చదివిన విద్యార్థులు ఇతరులతో పోలిస్తే త్వరగా ఉన్నత స్థితికి సాధిస్తున్నారు. టెక్నాలజీ ఆవిష్కరణలో వీరు ముందంజలో ఉన్నారు. టెక్ కంపెనీలు, స్టార్టప్లు ఈ విభాగాల్లో ఉద్యోగాలు తీసుకుని వీళ్ళను తీసుకోవడానికి ఆసక్తి కనపరుస్తాయి. వీరు టాప్ పొజిషన్ చేరడానికి ఇందులో చదివిన వారికి మెరుగైనటువంటి అవకాశాలున్నాయి. ఇక 6th ప్లేస్ సంబంధించి భారతదేశం నుండి ఎన్నిక కాబడినటువంటి ఒకే ఒక్క సంస్థ ఐఎస్బి, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. ఈ జాబితాలో చోటు దక్కించుకుంది 6వ స్థానంలో. ఏకైక భారతీయ విద్యా సంస్థ. హైదరాబాద్ కేంద్రంగా 23 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఈ సంస్థ పంజాబ్లోని మొహాలీలోనూ ఉంది. ఆసియాలోని అత్యున్నతమైన విద్యా విధానాలు అందించే ఫలితాలు ఈ విద్యార్థులు తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించిన సంస్థగా దీనికి పేరుంది. భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక సంస్థ. దీంట్లో చేరడానికి సంశయించవద్దు. ఇక ఏడవది కెలాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్స్, నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ ఉంది. నాయకత్వ లక్షణాలు పెంపొందించడం ఈ బిజినెస్ స్కూల్
ఇది విలక్షణమైన ధోరణి. కొలాబరేషన్ కల్చర్ను విద్యార్థులకు అలవరుస్తుంది, వారి బహుముఖ అభివృద్ధికి దోహదం చేస్తుంది. వీరి కన్సల్టింగ్, మార్కెటింగ్, మేనేజ్మెంట్ రంగాల్లో ప్రతిభ చూపుతారు. అదేవిధంగా వీరికి ప్రముఖమైన అనేక సంస్థలు వీరిని ఉద్యోగాలకు తీసుకోవడానికి ముందుకు వస్తాయి. ఇక్కడ కొలాబరేషన్ కల్చర్ అనే దాన్ని వీళ్ళకి అలవర్చడం మూలంగా అనేక కంపెనీలు వీళ్ళ మీద ఆసక్తి చూపడం అనేటువంటిది మనకు కనిపిస్తుంది. ఇక 8th వన్, టక్ స్కూల్ ఆఫ్ బిజినెస్, డార్ట్మౌత్ కాలేజీ, అమెరికా దీని వ్యవస్థాపకులు. ఈ సంస్థలో అధ్యాపకులకు విద్యార్థులతో కలిసిపోయి వారి అభ్యున్నతికి దోహదం చేయడం మంచి పేరుంది. ఇంటిగ్రిటీ, లీడర్షిప్ వంటి లక్షణాలు ఈ పట్టభద్రుల్లో ఉంటాయని వివిధ సంస్థలు నమ్ముతాయి. ఎందుకంటే టీచర్ అనేవాడు స్టూడెంట్స్తో మిళితమై ఉండడం మూలంగా జరిగేటువంటి పరిణామాలు ఇక్కడ మంచికి దోహదం చేస్తాయి. ఇది వీళ్ళకు ఉండేటువంటి గొప్పనైనటువంటి క్యాలిబర్. ఇకపోతే 9వది వచ్చేసి కొలంబియా బిజినెస్ స్కూల్. న్యూయార్క్ నగరాన ఉంటూ వివిధ ఫైనాన్షియల్ మార్కెట్, కార్పొరేట్ ప్రపంచాన్ని ముందు నుంచి విద్యార్థులకు పరిచయం చేస్తుంది. ఫైనాన్స్, అకౌంటింగ్లో వీరికి ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. ఇది టాప్ 9th ప్లేస్లో ఉంది. ఈ కాలేజీకి సంబంధించి మంచి ఉన్నతి అవుతుంది కనుక అందరూ దీన్ని కోరుకుంటారు. కొలంబియా స్కూల్లో వచ్చిందంటే ఎంతోమంది మేము ఎగ్జిక్యూటివ్లం అవుతామనేటువంటి నమ్మకంతో దీనిలో చేరతారు. ఇది 9th స్థానంలో ఉంది. ఇక చివరిది 10వది అయినటువంటి బూత్, ది చికాగో బూత్ యూనివర్సిటీ. దీంట్లో బిజినెస్ స్కూల్కి సంబంధించి క్వాంటిటీ టెక్నిక్స్, నైపుణ్యాలను రూపొందిస్తారు. అదేవిధంగా బలమైన విశ్లేషణాత్మకత ఈ విద్యార్థులకు అలవరుస్తారు. సమస్య పరిష్కార నైపుణ్యాలను కూడా వీరికి అందించడం జరుగుతుంది. ఇకపోతే విద్యార్థుల నైపుణ్యాలను తాము ఎన్నుకున్న రంగాల్లో చక్కగా ముందుకు సాగడానికి వీరికి ఈ విశ్లేషణాత్మకత మరియు సమస్య పరిష్కారం అనే దాన్ని అందించడం చేత ఈ బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ యూనివర్సిటీ ఆఫ్ షికాగోలో ఉన్నటువంటిది ఇది 10వ స్థానంలో ఉంది. అందుకని ఫ్రెండ్స్, విదేశాల్లోకి వెళ్ళాలనుకున్న, ఎంబీఏ చేయాలనుకున్న భారతదేశంలో ఉన్నటువంటి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్తో పాటు ఈ 9 అంటే మొత్తం ఈ 10 ఎంబీబీఏ దాంట్లో చేరినట్టయితే మీ ప్రపంచంలో మేటి ఎగ్జిక్యూటివ్గా ఉంటారు, మేటి కంపెనీలకు నాయకత్వం వహించే అవకాశం ఉంటుంది. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. మరో మంచి అవకాశం మీ ముందుకు తీసుకొస్తాను. మోహన్ కూరపాటి. ఆల్ ద బెస్ట్.